Now, continuation for the previous topic, guys. A library is a set of functions, and every function is used to perform a specific task, guys. And we have seen printf, scanf, clr, getch, and many functions. ఇది అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జనరల్ గా మీ కాలేజ్ లైబ్రరీకి వెళ్ళారు, మీకు మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటాయి, ఫిజిక్స్ బుక్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఉంటాయి. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ లో చాలా రకాల బుక్స్ ఉంటాయి. సి ప్రోగ్రామింగ్ అని, C++ అని, జావా బుక్స్ అని, పైథాన్ బుక్స్ అని, డిబిఎంఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఫిజిక్స్ లో మళ్ళీ చాలా రకాల ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లో కూడా M1 M2 అని, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఇలా చాలా చాలా రకాల బుక్స్ ఉంటాయండి. అన్ని బుక్స్ ఒక ఆర్డర్ లేకుండా చాలా జాగ్రత్తగానండి. ఇదంతా ఒక మీ లైబ్రరీలో ఉన్న చాలా ర్యాక్స్ అండి. ఓకే, ఈ ర్యాక్ ఒకటి ఉంది, ఈ ర్యాక్ ఒకటి ఉంది, ఈ ర్యాక్ ఉంది, ఇలా ఇలా 3 ర్యాక్స్ ఉన్నాయండి. ఇందులో వినాలండి, ఇందులో మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఉన్నాయి, అన్ని జంబుల్డ్ వేలో. ఇందులో కూడా అలానే ఉన్నాయండి, మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఉన్నాయి. ఈ ర్యాక్ లో కూడా మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఉన్నాయి. ఇలా ఉంటే బెటరా అండి? ఇలా ఉంటే బెటరా? నో సార్. నేను ఇప్పుడు నేను ఇంకొక వే చెప్తున్నాను, అది బెటరా ఇది బెటరా మీరు చెప్పండి. ఇదే లైబ్రరీలో లైబ్రరీని ఏం చేస్తాడంటే, కనిపిస్తుంది కదా ఇది, రైట్, ఇది లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఒక ర్యాక్ తీసుకున్నాడండి, 1 ర్యాక్. ఈ టేకెన్ 1 ర్యాక్ ఫర్ మ్యాథ్స్ బుక్స్, ఈ టేకెన్ 1 more ర్యాక్ ఫర్ సమ్ ఫిజిక్స్ బుక్స్, ఈ టేకెన్ 1 more ర్యాక్ ఫర్ chemistry books, and he has taken a separate rack for some computer science books, guys. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఇందులో ఈ ఈ ఈ ర్యాక్ లో మొత్తం మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయండి. ఓకే, బాగా వినండి అమ్మా ప్లీజ్. ఇందులో మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి, ఇందులో అన్ని ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, షార్ట్ కట్ లో రాస్తున్నాను. ఇందులో అన్ని కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, ఇందులో అన్ని కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఉన్నాయి. ఇది బెటరా ఇది బెటరా? ప్లీజ్ రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? ఇది సింగిల్ ర్యాక్ ఈస్ బెటర్. ఇది కేస్ 1 కేస్ 2 అని రాస్తాను. ఇది కేస్ 1 మీకు ఈజీగా ఉంటుంది. కేస్ 1 బెటరా, కేస్ 2 బెటరా? కేస్ 2 ఈస్ బెటర్. ఎందుకు మీ జనరల్ టెర్మినాలో కేస్ 2 ఎందుకు బెటర్? ఎనీవన్? సపరేట్ ఉంటాయి కదా సార్. సపరేట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? we will take easy. We can find easy, we can use easy, we can place easy. ఓకే, ఇలా అన్ని ఒకే దగ్గర ఉంటే ఏమైంది చెప్పండి అండి? ఫైండ్ అవుట్ చేయడం కష్టమే. వెరీ గుడ్. ఫైండ్ అవుట్ చేయడం కష్టమే, యాక్సెస్ చేసుకోవడం కష్టమే, యూజ్ చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయడం కూడా కష్టమే. అంటే అన్ని టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కన్ఫ్యూజన్ ప్రాసెస్ ఆల్సో, అండ్ ఇట్ మేక్స్ కన్ఫ్యూజన్ ఆల్సో. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్ గైస్? ప్లీజ్ లెట్ మీ నో గైస్ ప్లీజ్. అదే ఇక్కడ మ్యాథమెటిక్స్ బుక్ కావాలంటే ఇక్కడికి వెళ్తాం, ఒక ఆర్డర్ లో మనం వాడుకుంటాం, మళ్ళీ రిటర్న్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అంటే టైం సేఫ్ ఉంటుంది, ఈజీ ఫర్ యాక్సెసింగ్, నో కన్ఫ్యూజన్, నో నథింగ్. క్లియర్ ఆర్ నాట్ గైస్? ఎస్ ఎస్. సిద్ధు క్లియర్? రాజేంద్ర, పూజ, అఖిల్, అక్షయ, ప్లీజ్ అట్లీస్ట్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్ గైస్. ఇదే సేమ్ ప్రాసెస్, మనం ఇలా సేమ్ ఈ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతున్నామో, సి డెవలప్ చేసిన డెన్నిస్ రిచ్ వాళ్ళు కూడా అదే ఇలాంటి లాజికే ఫాలో అయ్యారు. సరే, ఈ లాజిక్ అంటే ఏంటి చూడండి బాగా. ఇది ఒక సి లైబ్రరీ అండి, బాగా వినాలి. ఇది ఒక సి లైబ్రరీ, ఓకేనా? దీంట్లో చాలా రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వినాలండి, ఫర్ ఎగ్జాంపుల్ printf, scanf, getchar, ఇలా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అండి. ఇవి ఎలాంటి ఆపరేషన్ చేస్తే చెప్పండి ప్లీజ్? ఇన్పుట్ అవుట్పుట్ ఎలాంటి ఆపరేషన్? స్టాండర్డ్, STD, స్టాండర్డ్
ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి దీన్ని ఒక ఫైల్లో పెట్టారండి. ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వన్ ఫైల్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ గైస్ ప్లీజ్? వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ గైస్ ప్లీజ్? studio.h. stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. These are used to perform one specifically related operations. What operations? Standard input output related operations. అలానే సేమ్ అలానే జాగ్రత్త ఏనండి. ఇంకొక ఫైల్ ఉందండి, అంటే ఫంక్షన్స్ ఉన్నాయి. అనదర్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, అనదర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. CLR, SCR, get ch, ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయండి. మనకు తెలిసినే రాస్తున్నాం మీకు ఈజీగా గుర్తుండడానికి. మీరే చెప్పండి అండి, ఇవి ఎలాంటి వర్క్ చేస్తుంది? అవుట్పుట్ స్క్రీన్ అంటే కన్సోల్. అవుట్పుట్ స్క్రీన్ కి ఇంకొక నేమ్ ఏంటండి? ప్లీజ్ ఎనీ వన్ ఆఫ్ యూ. అవుట్పుట్ స్క్రీన్ కి ఇంకొక నేమ్ ఏంటి? Console. కన్సోల్. కన్సోల్ క్లియర్ చేయాలంటే CLR, SCR. వచ్చిన అవుట్పుట్ ని కన్సోల్ మీద ఉంటది. వచ్చిన అవుట్పుట్ డిస్ప్లే టెంపరీగా స్టాప్ చేయాలంటే ఏం యూజ్ చేస్తున్నాం అండి? get ch. Get ch. These functions are used to perform what type of task, guys? Please. Console related, console input output operations. Console Conio.h. conio.h. Conio.h అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్. హెచ్ అంటే హెడర్ ఫైల్ అండి. హెచ్ అంటే హెడర్ ఫైల్. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టెంపరీగా అయితే గుర్తుపెట్టుకోండి. .h అంటే ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? .h అంటే హెడర్ ఫైల్. అంటే ఒక ఫైల్. హెడర్ ఫైల్ అని ఎందుకంటారు తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. తర్వాత ఇంకో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ కాపీ, ఇవన్నీ కూడా ఎలాంటి ఆపరేషన్ చేస్తాయి? మైల్ గెస్, జస్ట్ మైల్ గెస్ గైస్. STR అంటే ఎలాంటి ఆపరేషన్ చేస్తుంది? String operations. స్ట్రింగ్ ఆపరేషన్. స్ట్రింగ్ అంటే తెలుసు కదా మీకు. వెంకట్ ఈజ్ ఎ నేమ్, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. డబుల్ కోట్స్ లో రాస్తుంది. ఐడియా వస్తుందా? వెంకట్ ఈజ్ ఎ నేమ్, వెంకట్ ఈజ్ ఎ నేమ్, it is a string value. Vajrang is a name, it is a string value. Sidhu is a value string. అంటే స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ చేస్తే, ఆపరేషన్స్ చేయడానికి అన్ని ఫంక్షన్స్ ఒక దగ్గర పెట్టారు. దానికి నేమ్ ఏమని ఇచ్చారండి? ప్లీజ్ ఏమని ఇచ్చారు? String.h. ఎక్సలెంట్. రైట్. నెక్స్ట్ పవర్, స్క్వేర్ రూట్, ఓకే, అబ్సల్యూట్, రైట్. తర్వాత స్క్వేర్, మాడ్, ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫంక్షన్స్ ఎలాంటి ఆపరేషన్ చేస్తాయి? సారీ, వాట్ ఆపరేషన్ దిస్ విల్ పర్ఫార్మ్ గైస్ ప్లీజ్? పవర్ m to the power of n, square root of 10, square root of 64. These are going to perform which operations, guys? Mathematical operations. Math.h. Are you getting, guys, what I'm saying, please? Yes, sir. Yes. రైట్. ఇలా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయండి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే హెడర్ ఫైల్స్ గురించి చెప్తున్నాను. ఇంకొక ఫైల్ తీసుకుంటాను, ఆరెంజ్ కలర్. లెట్ మీ టేక్ సమ్ ఆరెంజ్ కలర్. రైట్. malloc.h. ఏముంది చెప్పండి అండి? malloc. తర్వాత graphics.h. ఏముంది చెప్పండి అండి? ఏముందమ్మా? graphics.h. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ అండి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ పెట్టారు. ఇంకొకటి, ఓకే, ఇలా ఇంకొక డిఫరెంట్. ఇలా మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి సార్ సి లైబ్రరీలో? ఇలా టోటల్ గా, యూ ప్లీజ్ రిమెంబర్ గైస్, ఇలా మొత్తం type.h చాలా ఉన్నాయండి. ఇలా మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయంటే 27. డూ రిమెంబర్ గైస్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చెప్పండి? మొత్తం 27. ప్లీజ్ గైస్, Header files. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 27, sir. 27 హెడర్ ఫైల్స్ ఉన్నాయండి ఇలా సి లాంగ్వేజ్ లో. మన క్లియరా కాదా అండి? టోటల్ ఎన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయమ్మా? 27 హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ మన ఇంత ముందుకు చెప్పిన ఎగ్జాంపుల్ సింక్ అయిందా, సింక్ కాలేదా?
ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అన్ని Yeah, బుక్స్ yes, sir. ఒకే దగ్గర ఉంటే ఇలా బాగుంటుందా, ఇలా సపరేట్ గా ఉంటే బాగుందా అంటే separate. Separate గా. Yes. ఇక్కడ ఇప్పుడు సి డెవలపర్స్ కూడా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టారండి. కన్సోల్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ఇంకొక ఫైల్లో పెట్టారు. ప్లీజ్ ప్లీజ్ లిజన్ గైస్ ప్లీజ్. అలానే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టారు. స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టారు. ఓకే, మెమరీ అలొకేషన్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ఒక దగ్గర పెట్టారు. గ్రాఫిక్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ఒక దగ్గర పెట్టారు. ఎక్స్ ఆపరేషన్ రిలేటెడ్ అన్ని ఒక దగ్గర పెట్టారు. వై ఆపరేషన్ రిలేటెడ్ అన్ని ఒక దగ్గర పెట్టారు. క్లియరా కాదా? ఇలా టోటల్ Yeah, ఎన్ని yes. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు సిలో? 27. 27 హెడర్ ఫైల్స్ ఉన్నాయండి. క్లియరా కాదా? సార్ ఇప్పుడు Yeah, yes. అందరికి ఇంకొక డౌట్ Sir, I రావాలి. have a question, sir. చెప్పండి. సార్ యాక్చువల్గా ఇందాక మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే రాసాం కదా సార్ ప్రోగ్రామ్స్. అవును అందులో అవును మనం అవును ట్రయాంగిల్ దగ్గర మన మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ వచ్చేసి అది చెప్తాను, నేను చెప్తాను. హాఫ్ ఇంటూ బిహెచ్ అని చెప్తుంది కదా, అక్కడ నేను మరి మనం చెప్తాను. మ్యాథమెటికల్ తీసుకోలేదు. ఎక్సలెంట్ క్వశ్చన్ నేను చెప్తా. అక్కడికి వస్తున్నా. ఎవరు అడిగింది ఇది? సిద్ధు సార్. సిద్ధు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అది నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. మీ డౌట్ క్లియర్ అయితే ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రైట్. ఇప్పుడు ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, కాసేపు అసలు మీరు ఎలా ఫీల్ అవ్వండి అంటే, దీని గురించి నేర్చుకున్నట్టే ఫీల్ అవ్వండి అండి ప్లీజ్. దీని గురించి నేర్చుకున్నట్టే ఫీల్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. ఓకేనా? ఎందుకనేది మీకు రీజన్ చెప్తాను. రైట్ సార్, ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ సిఎల్ఆర్ ఎస్ఆర్ గెట్ సిహెచ్ మనం రాసామా? ఒక వెంకట్ సార్ రాసారా? సిద్ధు గారు రాసారా? లేకపోతే వజ్రంగ్ రాసారా? మనం రాసామా? ఇది హూ డిఫైన్డ్ ఆల్ దీస్ ఫంక్షన్స్? ఇవన్నీ ఎవరు డిఫైన్ చేశారు ఈ ఫంక్షన్స్ అన్ని? సి లైబ్రరీలో. సి లైబ్రరీలో డిఫైన్ అయి ఉన్నాయా? మనం డిఫైన్ చేసామా ఇవన్నీ? అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ ఇవన్నీ? Predefined. అంటే సి లైబ్రరీలో ఉన్న ప్రతి ఫంక్షన్ ఏం చెప్పండి అండి? అంటే మనం డిఫైన్ చేసినవి కాదండి. ఎప్పుడైతే సి లాంగ్వేజ్ డెవలప్ చేశారో అప్పుడే డిఫైన్ చేసి పెట్టారు. ఓకేనా కాదా అండి? అంటే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మనం ఇంత ముందుకు ఒక చిన్న ప్రోగ్రామ్ చేసామండి. ఏం ప్రోగ్రామ్ చేసాము? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేయడానికి ఈ కోడ్ రాసాం. దిస్ కోడ్ వి రిటర్న్ యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫంక్షన్ గైస్ ప్లీజ్? మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్. ఎక్సలెంట్ ఆన్సర్. అంటే మనం ఒక టాస్క్ చేయాలంటేనే we have written some set of instructions or not? మాట్లాడండి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఇక్కడ ఎంటర్ బేస్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎంటర్ బేస్ అని ప్రింట్ అయింది. మరి ఇది బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ కావడానికి, ఇక్కడ ఎంటర్ బేస్ అని ప్రింట్ అవ్వడానికి ఈ ఫంక్షన్ కి సమ్ కోడ్ ఉంటుందా, బ్యాక్గ్రౌండ్ లో ఉండదా అండి? ఇలా రాసినప్పుడు ఇక్కడ ప్రింట్ కావడానికి బ్యాక్గ్రౌండ్ లో సమ్ కోడ్ ఉంటుందా, ఉండదా అండి? ఉంటది. ఇలా రాయంగానే డైరెక్ట్ వచ్చేస్తుందా? బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక కోడ్ ఉంటే ఇలా వస్తుందా మనకి? బ్యాక్గ్రౌండ్ లో కోడ్ ఉండాలండి. బ్యాక్గ్రౌండ్ లో ఒక కోడ్. ఈ రోజు మనం ఒక సోఫా మీద కూర్చున్నాం, ఒక చైర్ మీద కూర్చున్నాం, కమ్ సోఫా కమ్ చైర్ అనగానే వచ్చేస్తుందా అండి? అంటే మనం అంటే రెడీమేడ్ షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం కాబట్టి వచ్చేస్తుంది. బట్ దాన్ని తయారు చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో ఒక వర్క్ జరుగుతుందా, వర్క్ జరగదా అండి? ప్లీజ్. అలానే జస్ట్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రింట్ ఎఫ్ ఎంటర్ బేస్ అనే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలంటే సి లైబ్రరీలో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ప్లీజ్ డోంట్ వరీ గైస్, ప్లీజ్ బీ కేర్ఫుల్. అంటే ఈ ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావడానికి సి లైబ్రరీలో సి డెవలపర్స్ ఒక కోడ్, సమ్ కోడ్ రాసారండి వాళ్ళు. ఈ కోడ్ ఏం చేస్తుంది? ఈ డబల్ కోడ్స్ లో ఇచ్చిన ఈ కోడ్ ఏం చేస్తా అంటే సింపుల్ గా అర్థమైంది. ఈ కోడ్ వర్క్ ఏంటంటే, యూజర్ డబల్ కోడ్స్ లో ఏమి ఇచ్చాడో ఆ యూజర్ ఇచ్చిన టెక్స్ట్ ని తీసుకొని స్క్రీన్ మీద ఎలా ప్రింట్ చేయాలో దానికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంటది. ఆ కోడ్ ఏముంటుందో నాకు తెలియదు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఇలా రాశాను. బట్ ఈ ప్రింట్ ఎఫ్ లో ఉన్న కోడ్, సమ్ కోడ్ ఉందా లేదా అంటే సమ్ కోడ్, సమ్ ఎక్స్ కోడ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కోడ్? మనం డబల్ కోడ్స్ లో ఇలా ఇస్తే ఇలా ఇచ్చిన డేటానంతా
ఈ కోడ్ తీసుకొని అంటే printf అనే ఫంక్షన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమని ప్రింట్ అయింది చెప్పండి అండి ప్లీజ్. ఎంటర్ బేస్. అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను ప్లీజ్. అర్థమైందా అర్థం కాలేదు ప్లీజ్ జెన్యున్ గా చెప్పండి ప్లీజ్ గైస్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్పనా వజ్రంగ్? మళ్ళీ చెప్పండి సార్. ఏమీ లేదు. ఇప్పుడు ఈ సి లైబ్రరీలో ఈ ఫంక్షన్స్ అన్ని మనం డిఫైన్ చేసామా, డెన్నిస్ రిచ్ అండ్ హిస్ టీమే డిఫైన్ చేసి ఇక్కడ పెట్టేశారు ఇవన్నీ. ఆ టీమే డిఫైన్ చేసి పెట్టారు. డిఫైన్ చేసి అంటే ఆ టీం డిఫైన్ చేసిందంటే జస్ట్ ప్రింట్ఎఫ్ అని ఇవ్వగానే మనకి ఇలా మెసేజ్ ప్రింట్ అవుతుందా, వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తే ప్రింట్ అవుతుందా బ్యాక్గ్రౌండ్ లో? బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది సార్. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏముంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎలా రాశారంటే ఒక ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ కి ఇట్లా కర్లీ బ్రేసెస్ పెట్టి మనమైతే మెయిన్ ఫంక్షన్ లో ఎలా కోడ్ రాసామో వాళ్ళు కూడా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కి సమ్ కోడ్ రాశారు. ఈ కోడ్ పని ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కోడ్ అంటే ఎప్పుడైతే యూజర్ ఇలా డబల్ కోట్స్ లో ఒక స్టేట్మెంట్ రాస్తాడో, అంటే ఇప్పుడు ఇక్కడే రాస్తాలే, ఎప్పుడైనా యూజర్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ ఆ ప్రోగ్రామ్ ఏం సంబంధం లేకుండా రాస్తున్నాడు, హలో వరల్డ్ అని రాస్తాడు. అప్పుడు ఇలా ఇలా మనం రాసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే వినాలండి ఇది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో, మనకు తెలియకుండానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక ఇన్పుట్ తీసుకుంటది. ఏం ఇన్పుట్ తీసుకుంటది? యూజర్ నుండి హలో వరల్డ్ అనే ఇన్పుట్ తీసుకొని ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమని ప్రింట్ అవుతుంది ప్లీజ్ గైస్? మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమని ప్రింట్ అవుతుంది? ఇప్పుడు క్లియరా? మళ్ళీ చెప్పండి. క్లియర్. ఇప్పుడు స్క్రీన్ మీద హలో వరల్డ్ ప్రింట్ అయిందంటే మనం రాసిన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వల్ల అని మనం అనుకుంటున్నాం. కానీ కానీ బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసర్ ఇది వర్క్ చేయడానికి సమ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిందా చేయలేదా ప్లీజ్ గైస్? చేసింది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్లనే మనకి ఇలాంటి అవుట్పుట్ స్క్రీన్ మీద, ఇలాంటి స్క్రీన్ మీద ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్లనే మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇలాంటి అవుట్పుట్ వచ్చిందని నేను అంటున్నాను. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎస్ సిద్ధార్థ్, ఎవ్రీవన్ గైస్. మనం ఏమనుకుంటున్నాం, యూజర్ యూజర్ అంటే ఒక నార్మల్ ప్రోగ్రామర్ ఏమనుకుంటాడు, నేను ఇది రాసిన హ్యాపీగా అవుట్పుట్ వచ్చింది అనుకుంటాం. ఇది మనం జనరల్ ప్రోగ్రామర్ అనుకుంటాడు. బట్ వీఆర్ ఎ గ్రేట్ డెవలపర్ గైస్. మనం మంచి డెవలపర్, మనకి ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియాలి. ఇలా ప్రోగ్రామర్ రాసినప్పుడు, ఎస్ మళ్ళీ చెప్తున్నానండి, ఇలా ప్రోగ్రామర్ రాసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఓకే సి లైబ్రరీలో ఉన్న ప్రింట్ఎఫ్ లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఏమని ప్రింట్ అయితే చెప్పండి అండి. హలో వరల్డ్. ఇది క్లియర్ ఎవ్రీవన్ గైస్ ప్లీజ్? ఐ నీడ్ బ్యాడ్లీ యూ నీడ్ యువర్ రెస్పాన్స్ గైస్ ప్లీజ్. ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టే వరకు కన్ఫ్యూజ్ అయింది సార్. ఇది జస్ట్ ఏదో ఒక కోడ్ అండి, ఏదో ఒక కోడ్, నాకేం తెలియదు ఇది. ఏదో ఒక కోడ్, నాకు అసలు ఏం తెలియదు. ఆ కోడ్ మనం రాసామా నాకు తెలియడానికి, ఓకేనా? ఏదో ఒక కోడ్ ఉందని మీకు అర్థం కావడానికి అట్లా రాసాను అంతే, ఓకే? ఏదో ఒక కోడ్. ఐ థాట్ అబౌట్ కామెంట్స్ అని అనుకున్నాను. అయితే ఒక పని చేయండి, మీరు ఏం చేయండి, ఒక డాట్స్ పెట్టుకోండి. ఇది మళ్ళీ తర్వాత అర్థం కాదనుకుంటే ఏం చేయండి, ఏదో ఒక కోడ్, నాకు కూడా తెలియదు ఏ కోడ్ అనేది, ఓన్లీ ఆ డెవలపర్స్ కే తెలుసు అండి ఆ కోడ్ అనేది, ఓకేనా? ఇప్పుడు క్లియర్ ఇది? క్లియర్. ఎందుకంటే మనం డిఫైన్ చేస్తే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి మనం డిఫైన్ చేసాం కోడ్, కాబట్టి ఈ కోడ్ మనకు తెలుస్తుంది. బట్ ఈ కోడ్ మనం డిఫైన్ చేసామా డెవలపర్స్ డిఫైన్ చేశారా? సి డెవలపర్స్, డెన్నిస్ రిచ్ అండ్ హిస్ టీమ్ డెవలప్ చేసిన కోడ్ గురించి మనకు తెలియదు. అండ్ ఇంటర్నల్ గా ఇది సి లైబ్రరీలో ఉంటుంది కాబట్టి అసలు మనకు తెలియదు. అది ఏం పని చేస్తుందో మనకు తెలుసు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి కోడ్ ఉందో మనకు తెలియదు. క్లియరా కాదా అండి? క్లియర్. దిస్ ఇప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కి వచ్చినాం సార్. యాష్ ఇంక్లూడ్ అని ఎందుకు రాస్తున్నాం సార్? ఇప్పుడు ఆ పాయింట్ కి వచ్చానండి సార్. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ నేను వాడుతున్నానా లేదా ఈ ప్రోగ్రామ్ లో? ప్లీజ్ గైస్, ఈ ప్రోగ్రామ్ లో, లేకపోతే ఇంకో చిన్న ప్రోగ్రామ్ రాస్తాను, ఇంత పెద్ద ప్రోగ్రామ్ రాసే వరకు మళ్ళీ మీకు ఏదో సమ్ హలో వరల్డ్ అనుకోండి. ప్రింట్ఎఫ్ ఏమని రాసాను చెప్పండి? హలో వరల్డ్ రాసాను. రైట్, క్లియరా? రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా అని నాకు తెలుసు, బట్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది? మనం
ఇది యూజ్ చేసుకో అని కంపైలర్ కి మనం చెప్పాలా లేదా అండి? ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు మీరు లైబ్రరీలో ఇక్కడికి వెళ్తారు, మీరు Main function లైబ్రరీకి లో వెళ్ళారు, వినాలండి. మీరు మీ యూనివర్సిటీలో ఒక లైబ్రరీకి వెళ్ళారు. మీ లైబ్రరీకి వెళ్ళి ఒక టెక్స్ట్ బుక్, జావా టెక్స్ట్ బుక్ తీసుకుందాం అనుకుంటున్నారు. జావానో ఎక్సో వైజెడ్ ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా తీసుకుంటారా, లైబ్రరీయన్ కి చెప్పి తీసుకుంటారా అండి? ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా లైబ్రరీకి, నాకు ఈ టెక్స్ట్ బుక్ కావాలి, ప్లీజ్ కెన్ ఐ గెట్ దిస్ బుక్ అని చెప్తారా? డైరెక్ట్ లైబ్రరీకి వెళ్ళి ఏది దొరికితే అది తీసుకొచ్చుకుంటారా అండి? చెప్పి తీసుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే, నేను ప్రింట్ఎఫ్ అనే HTML ఫంక్షన్ వాడుతున్నాను. వినండి. నేను ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. దీని ఈ హలో వరల్డ్ మెసేజ్ ప్రింట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కోడ్ అంతా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఉంది. ఆ ఫంక్షన్ stdio.h లో ఉంది. ప్లీజ్ అక్కడ నుండి తెచ్చుకోండి అని చెప్పాలా లేదా? ఈ కోడ్ అంతా అక్కడ నుండి డంప్ చేసుకో అని చెప్పాలా లేదా? ప్లీజ్ ఈ కోడ్ అంతా డంప్ చేసుకో అని చెప్పాలా లేదా అండి? డంప్ చేసుకో అని చెప్పడానికి ఇక్కడ ఏమని రాయాలండి? #include stdio.h. అంటే ఇలా డంప్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే, అసలు డంప్ అనే వర్డ్ వాడద్దు, బట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను సార్. stdio.h అని ఇలా ఇంక్లూడ్ చేయడం వలన ఒక ప్రింట్ఎఫే కాదు, stdio.h లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి అండి ప్లీజ్. స్కాన్ఎఫ్ ఫ్యూచర్ లో మనం గెట్ క్యార్ అని వాడతాం. ఏం వాడతాం చెప్పండి? గెట్ క్యార్, పుట్ క్యార్. ఒక్క ప్రింటర్ స్కాన్ఎఫే కాదు బాబు, నువ్వు ఈ stdio.h లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా వాడుకో. నాట్ ఓన్లీ ప్రింట్ఎఫ్, యూ కెన్ యూస్. చెప్పండి. స్కాన్ఎఫ్, గెట్ క్యార్, పుట్ క్యార్, చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఏదైనా వాడుకోవచ్చు అని ఎవరు చెప్తారు? ఇక్కడే రాస్తాను, మళ్ళీ అటు ఇటు షిఫ్ట్ అవ్వడం ఎందుకు. ఇలా మనం ప్రతి ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏమని రాయాలి చెప్పండి ప్లీజ్. ప్రతి ప్రోగ్రామ్ ఫస్ట్ ఏమని రాయాలి? #include చెప్పండి. stdio.h. మెయిన్, మీకు మెయిన్ గురించి తెలుసు కాబట్టి ఓన్లీ మెయిన్ రాస్తున్నాను ప్రజెంట్ గా అయితే. తర్వాత ఏం రాసాను చెప్పండి అండి? ప్రింట్ఎఫ్ అవుట్పుట్ లో ఏమని రాసాను? హలో వరల్డ్ రాసి సెమీకోలన్ పెట్టి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ రాసాను కదా సార్, అంతేనా? ఇలానేనా రాసిన ప్రోగ్రామ్? సార్ ఇలా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమైతుందంటే, ఎప్పుడైతే కంపైలర్ ఈ మెసేజ్ చూస్తుందో, ఈ స్టేట్మెంట్ చూస్తుందో, ఇది ఎలాంటి స్టేట్మెంట్? నార్మల్ స్టేట్మెంటా, ఫస్ట్ కంపైల్ కావాల్సిన స్టేట్మెంటా? నిన్నటి నుండి చెప్తున్నాను నేను. నార్మల్ స్టేట్మెంటా, ఫస్ట్ కంపైల్ కావాల్సిన స్టేట్మెంటా? ఫస్ట్ కంపైల్ కావాల్సిన స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, #include స్టేట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? #include చూడగానే ఏం చేస్తుంది అంటే, ఈ stdio.h లో ఉన్న కోడ్ అంతా చూడండి అండి, ఎంత మిరాకిల్ జరుగుతుంది చూడండి. యూ ఎంజాయ్ గైస్. అసలు ఇది తెలియకపోతే కంగారు ఉంటది, కానీ తెలిస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటదండి. ఈ కోడ్ అంతా ఇక్కడ డంప్ అయిపోయిందండి సార్. ఒకవేళ ఇక్కడ 300 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, మొత్తం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, LOC అన్నాడు, షార్ట్ కట్లు ఏమంటారు? LOC, లైన్స్ ఆఫ్ కోడ్. స్కాన్ఎఫ్, గెట్ క్యార్, పుట్ క్యార్, అన్ని ఫంక్షన్స్. ఫర్ సపోజ్ అండి, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, 300 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, ఇక్కడికి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇంక్లూడ్ అయితే చెప్పండి అండి ప్లీజ్ గైస్, ప్లీజ్. 300 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే ఎవరెవరు చెప్పండి? ప్రింట్ఎఫ్ కోడ్ యాడ్ అవుతుంది, ప్రింట్ఎఫ్ లో ఉన్న టోటల్ కోడ్, ఇంకా స్కాన్ఎఫ్ డాట్ ఈ అంత కోడ్ మన ఎవరు యాడ్ చేస్తున్నారు చెప్పండి ప్లీజ్, ఎవరు యాడ్ చేస్తున్నారు? ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇంక్లూడ్. ఇప్పుడు యాక్చువల్ వర్డ్ కి వస్తున్నాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇంక్లూడ్ మీన్స్ ప్లీజ్ యాడ్ ద కోడ్ ప్రజెంట్ ఇన్ ఈ 300 లైన్స్ తో పాటు ఇప్పుడు ఈ 3 or 4 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా యాడ్ అవుతుంది. టోటల్ గా ఇక్కడున్న వర్డ్స్ కి మొత్తం ఎంత చెప్పండి అండి? 305 అనుకుందాం. మొత్తం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోయింది చెప్పండి అండి? అది మాట్లాడండి అమ్మా. మొత్తం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్? హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్? క్లియరా కాదా అండి? ఓకే గైస్, ప్లీజ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఓకే, క్లియర్ గైస్? ఇప్పుడు stdio.h లో ఉన్న ఫంక్షన్స్ వాడుతున్నాను కాబట్టి #include stdio.h అని రాశాను. ఒకవేళ conio.h లో ఉన్న ఫంక్షన్స్ వాడితే ఏమని రాయాలండి? conio.h. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడితే ఇప్పుడు సిద్ధు గారు మీరు చెప్పండి,
ఈ పవర్ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ ఏమన్నా నేను వాడానా ఇప్పటి వరకు ప్రోగ్రామ్ లో? మనకు తెలిసిన లాజిక్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని అట్లా రాసానా, లేకపోతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడానా? నేను డైరెక్ట్ రాశాను సార్. డైరెక్ట్ రాసినామంటే ఈ ఫంక్షన్ వాడనట్టే కదా. అందుకనే మ్యాట్ డాట్ హెచ్ అని రాయలేదండి ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో, అర్థమైందా? బట్ ఈ పవర్, ఇక్కడ ఉన్న పవర్ కానీ సార్ అర్థం కాలేదు సార్. ఇక్కడ ఉన్న పవర్ కానీ స్క్వేర్ రూట్ కానీ వాడితే ఖచ్చితంగా ఇక్కడ ఏమని రాయాలండి? యాష్ ఇంక్లూడ్ మ్యాట్ డాట్ మ్యాథ్స్ డాట్ క్లియర్ క్లియర్. ఓకే 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 అర్థమైంది సార్. యా ఇప్పుడు ఒక్కసారి ఇది ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు నేను ఓన్లీ ప్రింట్ ఎఫ్ వాడాను కాబట్టి ప్రింట్ ఎఫ్ ఎక్కడ ఉంది? కాబట్టి పైన ఏమని రాసానండి? పైన ఏమని రాసాను? ఇప్పుడు మీరే చెప్పండి అండి. హౌ వాజ్ ద క్లాస్ టుడేస్ క్లాస్ డేస్? మైండ్ బ్లోయింగ్ ఆర్ నాట్? మైండ్ బ్లోయింగ్ ఆర్ నాట్? మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటామండి యాష్ ఇంక్లూడ్. అసలు ఎందుకు రాయాలో తెలియకుండా రాస్తామండి, అసలు బ్లైండ్ గా రాస్తాం అంతే. ఇప్పుడు రన్ చేయండి, జస్ట్ వి విల్ గెట్ ద అవుట్పుట్ గైస్. మనం ఏమనుకుంటున్నాం, ఈ ప్రింట్ ఎఫ్ వల్ల అవుట్పుట్ వస్తుందని మనం అనుకుంటున్నాం. బట్ యూ థింక్ లైక్ ఎ గ్రేట్ ప్రోగ్రామర్ గైస్. ఇది మనం రాసినాం రైటే, బట్ ఇది బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ కావడానికి ఇలాంటి కోడ్ వాడుతుందా వాడదా అండి? ఇక్కడ ఉన్న కోడ్ వాడితేనే వస్తుందా, వాడకపోతే వస్తుందా అండి? వాడితే. ఈ కోడ్ వాడుకో అని ఎవరు చెప్తున్నారు? క్లియర్. ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టు చూపెడతా చూడండి. ఇక్కడ టర్బో కంపైలర్ ఉంది కదా, ఒకసారి ఇక్కడ ఇంకా మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుందండి. ప్లీజ్ పీ పేషెన్స్ ఫర్ 4 minutes గైస్, విల్ కంప్లీట్ ఇన్ 4 minutes. రైట్, ఒక న్యూ తీసుకుంటున్నాను, న్యూ ఫైల్. ఫస్ట్ నేను ఇంక్లూజన్ లేకుండా రాస్తున్నానండి, జస్ట్ మెయిన్ తోటి రాస్తున్నాను. జస్ట్ అందరు వినండి అమ్మా ప్లీజ్. మెయిన్ డైరెక్ట్ గా సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాసాను, లేకపోతే ఓన్లీ ప్రింట్ ఎఫ్ సిఎల్ఆర్ రాయండి. సిఎల్ఆర్ ఎస్సిఆర్, ఓకే, ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఏదో ఒకటి అండి, స్లాష్ ఎన్ ఏమని రాసాను చెప్పండి అండి. హలో వరల్డ్. రైట్, మెసేజ్ ప్రింట్ అయిన తర్వాత ఏం రాయాలి చెప్పండి అండి. గెట్ సిహెచ్ ఎండ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసినంత వరకు హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ గైస్ ప్లీజ్? 5 lines 6 lines 3 4 సార్ కాసేపు 5 6 lines అనుకుందాం. రైట్, 6 lines. ఎర్రర్ ఎందుకు వచ్చింది? సేవ్ చేయలేదు, సేవ్ చేద్దాం. నో ప్రాబ్లం, సేవ్ సమ్ xx.cn రాస్తున్నానండి. రైట్, ఆల్ట్ F9. రైట్, హౌ మెనీ లైన్స్ కంపైల్ గైస్ ప్లీజ్ లెట్ మీ నో ప్లీజ్ ఎవ్రీవన్. 6 lines. వార్నింగ్ కాసేపు పక్కన పెట్టే. నా కంట్రోల్ F9. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ గైస్ ప్లీజ్? హలో వరల్డ్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఐ యూజ్డ్ గైస్? ఐ యూజ్డ్ వన్ CLR SCR. This is part of which header file guys? 4 functions. Conio.h. getch is also part of conio.h. printf is a part of stdio.h. అంటే పైన ఏమేమి రాయాలి మీరే చెప్పండి. hash include yes stdio.h. stdio.h. ఒక్కసారి ఇక్కడికే రాసి కంపైల్ చేద్దాం. conio.h ఇంక్లూడ్ చేయట్లేదు, కాసేపు చూద్దాం. ఇంత ముందుకు ఎన్ని లైన్స్ ఉండే చెప్పండి అండి ప్లీజ్. ఇంత ముందుకు ఎన్ని లైన్స్? 6 lines. ఇప్పుడు చూడండి అండి ఎన్ని లైన్స్ వచ్చినాయి. 340. బ్రహ్మాండంగా ఎవరైనా చూపెడతారా అండి? ఇంత ముందు 6 lines 7 lines అని చూపెట్టింది, ఇప్పుడు 314 lines. ఇక్కడ 314 lines ఉన్నాయండి యాక్చువల్ గా? లేవు సార్. కానీ ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ మరి? Studio.h లో ఉన్న కోడ్ అంతా ఇక్కడ యాడ్ అయిపోయింది. రిమైనింగ్ కోడ్ అంతా మెయిన్ కోడ్. క్లియరా కాదా? సార్ కోడ్ మీన్స్ ఇప్పుడు studio.h లో ఉన్న హెడర్ ఫైల్స్ అన్ని యాడ్ అయినట్టు సార్? హెడర్ ఫైల్స్ కాదు, ఫంక్షన్స్, printf, scanf అన్నిటి కోడ్ యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి conio.h కూడా రాయండి. hash include ఇంకా ఎన్ని లైన్స్? సార్ ఇందాక యాక్చువల్ గా stdio.h ఎంట్రీ చేసినప్పుడు ఎర్రర్ ఏం రాలేగా సార్? ఒకసారి కంపైల్ చేయండి సార్. ఇది కంపైల్ ఎర్రర్ ఏం రాదండి, ఎర్రర్ ఏం రాదు. అంటే అక్కడ మనం CLR SCR గెట్ సిహెచ్ రెండు యూజ్ చేసాంగా. సో అది చెప్తా దాని సార్ ఎర్రర్ ఎందుకు రాలే అని అడుగుతున్నారు, అది రాయకపోయినా అంతేనా? అది చెప్తా కంగారు పడక అక్కడికి వస్తా. ఒక జస్ట్ 1 minute టైం అయినా సరేనా? ఓకే అది చెప్తాను, అబ్సల్యూట్ గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం రాస్తున్నాను మొత్తం
హ్యాష్ ఇంక్లూడ్ ఏమని రాస్తానండి కాన్ ఐఓ డాట్ హెచ్. ఇప్పుడు ఒకసారి టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేసి చెప్పండి నాకు ప్లీజ్ గైస్. సార్ యూ మిస్ చేసేది సార్, యూ మిస్ చేసేది సారీ include. సారీ గైస్, సారీ. గుడ్ గుడ్ గుడ్. Alt F9. Control F9. Sorry, Alt F9. How many lines are there, guys? Please. 462. ఇంతకుముందు 300 ఏమో ఉండే, బట్ ఇప్పుడు ఎన్ని అయినాయి చెప్పండి అండి. 462. 462. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్ 462 గైస్? కానయో డాట్ హెచ్ లో ఉన్న అంటే ఫంక్షన్స్ కూడా ఇందులో Yeah. stdio.h లో ఉన్న కోడ్ యాడ్ అయింది, కానయో.h లో ఉన్న కోడ్ యాడ్ అయింది, మెయిన్ ఫంక్షన్ లో ఉన్న కోడ్ యాడ్ అయింది. మూడు కలిపింది అని చెప్పండి అండి, చెప్పండి అండి. 462. 462. ఎవరైనా అడిగితే బ్లైండ్ గా ఇట్లా చెప్పండి అండి, అందులో ఉన్న కోడ్ డంప్ అయిందా డంప్ అవ్వలేదా అండి. Yeah, yes, sir. Yes, sir. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకు సార్ ఇంక్లూడ్ చేయకపోయినా ఎందుకు ఎర్రర్ రాలేదని దాని గురించి మాట్లాడుకుందాం ఒక 2 minutes అంతే. ఓకే, ఇది క్లియర్ ఎక్కడికి? Okay, okay. రైట్, రన్ Yeah, చేయండి, clear, అవుట్పుట్ sir. వస్తుంది. అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకు రాలేదంటే మీ దగ్గరే ఉంది ఆన్సర్ అండి. ఒక క్లాస్ లో నేను ఒక రోజుకి ఒక 100,000 మెంబర్స్ కి క్లాసెస్ చెప్తానండి. ఒక్కోసారి 500,000 మెంబర్స్ చెప్తాను. నాకు అందరి పేర్లు గుర్తుంటాయండి? లేవు సార్. జస్ట్ ఒక 1 or 2 క్లాస్ ఒకరిద్దరే తెలుసుంటుంది, అవునా కాదా? అవును. అలానే ఈ టర్బో కంపైలర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ విత్ ద టర్బో కంపైలర్ గైస్. టర్బో కంపైలర్ కి ఎలా అంటే stdio.h అండ్ కానయో.h గురించి తెలుసు. అర్థమవుతుందని చెప్పేది? యా. stdio.h అండ్ Yes, sir. కానయో.h గురించి ఎవరికి? టర్బో మాత్రమే. కంపైలర్ కి తెలుసు, బై డిఫాల్ట్ గా తెలుసు. మనం చెప్పినా తెలుస్తుంది, మనం చెప్పకపోయినా తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు హెడర్ ఫైల్స్ అంటే టర్బోలో వర్క్ చేసినప్పుడు ఇంక్లూడ్ చేసినా పర్లేదు, ఇంక్లూడ్ చేయకపోయినా పర్లేదు. క్లియరా కాదా అండి? ప్లీజ్ మళ్ళీ చెప్పనా? Yes, sir. మళ్ళీ Yeah. చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను. జనరల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే నేను రోజుకు ఒక 500 మెంబర్స్ క్లాసెస్ చెప్తానండి, బట్ నాకు అందరూ గుర్తుండరా? లేదు. ఒకరిద్దరు డిఫాల్ట్ గా తెలుస్తారు, వాళ్ళు మంచిగా చదవడం వల్లనో లేకపోతే వాళ్ళకు ఏదో ఒక సపరేట్ ఒక ఏదో ఒక స్పెషాలిటీ ఉండడం వల్ల తెలుస్తుంది. అలానే ఈ టర్బో కంపైలర్ ని ఎలా డిజైన్ చేశారంటే ఈ stdio.h కానయో.h ఇంక్లూడ్ చేసిన వర్క్ అవుతుంది. అర్థమవుతుందా అండి? ఇంక్లూడ్ చేయకపోయినా వర్క్ అవుతుంది. చూడండి ఒకసారి, ఎర్రర్ రాలే, వార్నింగ్ అనేది జస్ట్ అది వేరే వాయిడ్ గురించి అండి. అది ఆ వార్నింగ్ ఎవరి గురించి? ఇక్కడ వాయిడ్ రాస్తే పోతుంది, అది దాని గురించి పక్కన పెట్టండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఉందా అని చెప్పండి, ఎర్రర్ ఉందా? లేదు సార్, వార్నింగ్ కూడా లేదు. రన్ చేసినా వచ్చిందా రాలేదా అండి? ఎస్ సార్. అంటే ఏం అర్థమైంది మీకు? నాకు 500 మంది తెలియకపోవచ్చు, ఇద్దరు తెలుసా తెలియదా అండి? ఎస్ సార్. టర్బో కంపైలర్ లో మొత్తం ఎన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయి? మీ దగ్గరే ఆన్సర్ ఉంది. టర్బో కంపైలర్ లో టోటల్ ఎన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయి? ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, టోటల్ గా ఎన్ని హెడర్ 27. ఫైల్స్ ఉన్నాయి? 27. ఈ 27. 27 హెడర్ ఫైల్స్ గురించి టర్బో కంపైలర్ తెలుసు, కంపైలర్ కానీ కి మనం తెలుసు. ఎక్స్ప్లిసిట్ గా చెప్పాలి మనం వాడుతున్నామని. బట్ ఈ రెండింటి గురించి టర్బో కంపైలర్ కి మనం చెప్పినా చెప్పకపోయినా ఎర్రర్ ఇవ్వదు. అర్థమైందా అర్థం కాలేదా అండి? అర్థమైంది సార్. Yeah. ఓన్లీ ఆ రెండేనా సార్? ఓన్లీ ఈ రెండే టర్బో కంపైలర్, ఈ రెండే. అదే ఇప్పుడు ఆన్లైన్ కంపైలర్ ఉంది కదా, తమ్ముడే Hmm. ప్యాకెట్ ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయదు. stdio.h అని ఇంక్లూడ్ చేయాల్సింది. ఇది తీసేస్తే ఎర్రర్ వస్తుంది చూడండి. నాకు ప్రింట్ఎఫ్ గురించి తెలియదు అని చెప్తా చూడండి. బాబు నువ్వు ప్రింట్ఎఫ్ అని రాస్తున్నావు, అది ఎక్కడ ఉంది, నాకు ఏం తెలియట్లేదు అని చెప్తుందా చెప్పట్లేదండి ప్లీజ్? యా. ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది ఆ హెడర్ ఫైల్ లో ఉంది. ఆ హెడర్ ఫైల్ ని కంపైలర్ తీసుకొచ్చుకోలేదు, ఆ కోడ్ తీసుకొచ్చుకోకపోవడం వల్ల ఎగ్జిక్యూట్ అయితే లేదు. దానివల్ల మనకు హలో వరల్డ్ అనే మెసేజ్ రావట్లేదు, ఎర్రర్ వస్తుంది. అర్థమైందా అర్థం కాలేదు? అర్థమైంది సార్, అర్థమైంది. అంటే ఈ రెండు హెడర్ ఫైల్స్ ఓన్లీ ఏ కంపైలర్ తెలుసు? టర్బో. టర్బో. ఓన్లీ టర్బో కంపైలర్ మాత్రమే తెలుసండి. ఇంకా మీరు ఆన్సీలో కానీ బోర్లాండ్ లో, మీరు చాలా కంపైలర్ చెప్పాను కదా, బోర్లాండ్ లో కానీ ఇంకా వేరే ఏ కంపైలర్ లో వాడినా ఈ stdio.h కూడా పర్మిషన్ ఇవ్వదు, మనమే రాయాలి, ఎక్స్ప్లిసిట్ గా రాయాల్సిందే. ఏ హెడర్ ఫైల్ యూజ్ చేసినా ఎక్స్ప్లిసిట్ గా రాయాల్సిందే. క్లియరా కాదా అండి? క్లియర్ సార్, క్లియర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వై వీ నీడ్ టు రైట్ హ్యాష్ ఇంక్లూడ్. ఈ రోజు ఒక స్టోరీ అయిపోయిందా లేదా అండి? ఏ స్టోరీ అయిపోయింది చెప్పండి ప్లీజ్? ఫైల్ ఇంక్లూజన్. ఫైల్ ఇంక్లూజన్ స్టోరీ అయిపోయింది. ఇంకేం మిగిలిపోయింది మీరే చెప్పండి. మ్యాక్రో సబ్స్టిట్యూషన్. ఇది రేపటి క్లాస్ లో నేర్చుకుందాం. స్టిల్ మీకు ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ గైస్, ప్లీజ్. We have 5 more minutes time. Please ask me guys. Clear everyone? క్లియర్ సార్, ఆల్ క్లియర్.
ఆల్ క్లియర్. రైట్. ఇప్పుడు దీంట్లో మొత్తం Sir. స్టోరీలో నేను ఒక స్టోరీ అంతా ఒక కీ పాయింట్స్ లాగా చెప్తాను. సార్ మ్యాక్రో points- సబ్స్టిట్యూషన్ ఏంటి సార్? మ్యాక్రో సబ్స్టిట్యూషన్ అది ఇంకా అక్కడ వెళ్ళలే కదా మరి, రేపు చెప్తాలేండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతలే. రాయడానికి రాసుకోవడానికి. హ్యాష్ డిఫైన్ అని రాస్తాం. హ్యాష్ డిఫైన్ అని రాస్తాం. హ్యాష్ డిఫైన్ ఓకే నిన్న చెప్పుకున్నాం కదా హ్యాష్ డిఫైన్. ఓకేనా? ఓకే సార్. సార్ ఫైల్ మాకు ఇంక్లూజన్ కి ఏమో